తిరుపతి చరిత్రలో తీవ్ర విషాదమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే ఉందో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల కోసం వచ్చి ఒక్కసారిగా ఊపిరి ఆడకపోవడంతో చనిపోయిన ఘటనలోని మొత్తం దాదాపు 6 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే తీవ్రమైన ఘటనగా మనం చూడొచ్చు. ఈ ఘటనకి సంబంధించి ఏదవుతుందో ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి కోసం భక్తులకు టోకెన్లు ఇస్తారు. ఈ ఏడాది కూడా తిరుపతిలో 90 సెంటర్లలోని పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. 90 కౌంటర్లను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలోని ప్రధానంగా బైరాక పట్టేడ, దాంతోపాటు విష్ణు నివాసం, ఈ 2 ప్రాంతంలో తొక్కిసలాట జరగటానికి వెనకాల చాలా కీలకమైన నిజాలు బయటకు వస్తున్నాయి. షాకింగ్ నిజాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికే ఘటనకు సంబంధించి ఒక నివేదిక కూడా సీఎం వద్దకు వచ్చింది. సీఎం చాలా సీరియస్గా దీని మీద ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, ఎందుకు ఇలాంటి తొక్కిసలాట ఘటనలు చేసుకుంటున్న దానిపై కూడా వాస్తవాలు చూసినట్టయితే ప్రధానంగా నిన్న తిరుపతిలో జరిగిన ఘటనకు సంబంధించి ప్రధానంగా గేట్లు ఒక్కసారి తెరవడంతో భక్తులందరూ కూడా లోపలికి రావటం, దీంతో తొక్కిసలాట జరగటం, ఊపిరాడక దాదాపు 6 మంది చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఇదే ఘటన సంధ్యా థియేటర్లకు సంబంధించిన తొక్కిసలాట ఘటన కూడా ఒక లింకు ఏర్పడిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. సంధ్యా థియేటర్ ఘటన చూసినట్టయితే హీరో రావటం, హీరో వచ్చిన వెంటనే ప్రధాన గేట్లను ఒక్కసారిగా యంత్రాంగం తెరవడంతో అక్కడ వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతోనే తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం కోల్పోయింది. మరో బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదే దారిలోని అదే తరహాలోని ప్రస్తుతం తిరుపతిలో కూడా ఇదే ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా చాలా ఎత్తున భక్తులు ఏదైతే ఉందో దాదాపు 90 కౌంటర్ల వరకు ఏర్పాటు చేసినా సరే బైరాడిపేటలోని ఒక్కసారిగా 6,000 మంది భక్తులు రావటం, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా టోకెన్ల కోసం ఎదురు చూడటం, రాత్రి 8 గంటల ప్రాంతంలోని ఒక్కసారిగా ఈ తాకిడి పెరగటం, అయితే లోపల ఉన్న క్యూ లైన్లో ఉన్న ఒక వృద్ధురాలికి సంబంధించి ఊపిరాడకపోవడంతో ఆమెను బయటికి తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఒక పోలీస్ అధికారి, ఒక డిఎస్పీ స్థాయి అధికారి నిర్లక్ష్యం వల్ల గేట్లు ఓపెన్ చేసిన వెంటనే బయట ఉన్న అందరూ భక్తులు ఒక్కసారిగా లోపలికి రావడంతో మొత్తం 6 ప్రాణాలు పొట్టన పెట్టుకున్న పరిస్థితి ప్రస్తుతం మనకి తిరుపతి ఘటన చూస్తే స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే గేట్లు ఓపెన్ చేస్తారో ఇదందో సంధ్యా థియేటర్ కావచ్చు, దాంతోపాటు తిరుపతి ఘటన కావచ్చు, 2 మనం ఒకసారి పరిశీలిద్దాము. ఈ 2 ఘటనలు కూడా ఎవరైతే భారీ ఎత్తున జనసమూహం వచ్చిన వెంటనే గేట్లు ఓపెన్ చేసే క్రమంలో భాగంగా అక్కడ స్థానికంగా ఉన్న సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, పూర్తిగా ముందస్తు చర్యలు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. బయట ఉంచి జనసమూహం వచ్చిన లోపలికి వచ్చే ప్రయత్నం చేసే సమయంలోని వాళ్ళని లోపలికి ప్రవేశించే క్రమంలో భాగంగా గేట్లు తెరిచే ప్రయత్నం చేసే సమయంలోని ఖచ్చితంగా ఒక్కొక్కరిగా లోపలికి పంపించేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలోని తగు చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా తిరుపతి ఘటన చూసినట్టయితే టోకెన్ల కోసం పెద్ద మొత్తంలో 6,000 మంది వరకు కూడా భక్తులు టోకెన్ల సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోని డిఎస్పీ స్థాయికి సంబంధించిన అధికారి పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించడం, గేట్లు ఓపెన్ చేసే క్రమంలోని ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేసిన వెంటనే బయట ఉన్న వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కొక్కరిగా తోసుకోవటం, ఆ ప్రదేశం కూడా చిన్నది కావటం, ఏదైతే ఉందో సంధ్యా థియేటర్కి సంబంధించిన అంశం కూడా మనం పరిశీలిస్తే సంధ్యా థియేటర్ ఘటనలో కూడా బయట ముందు వేలాది మంది, లోపల ప్లేస్ మాత్రం కొంతవరకే ఉంది. ఒక్కసారిగా వేలాది మంది, 100 మంది లోపలకు ప్రవేశించే గేట్ లోపల నుంచి లోపలికి వస్తే ఏ విధంగా తొక్కిసలాట జరుగుతుందో ప్రస్తుతం తిరుపతి ఘటన కూడా అదే రీతిలో చోటు చేసుకోవటం పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. 6,000 మంది లోపల క్యూ లైన్లో ప్రాంతంలోకి వందలాదిగా వేల మందిగా తోపులాడుకుంటూ లోపలికి వచ్చే క్రమంలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే దెబ్బలతోనో గాయాలతోనో వీళ్ళందరూ చనిపోలేదు, ఊపిరాడక చనిపోయారు. అంటే ఒక్కసారిగా వేలాది మంది లోపలికి వస్తున్న నేపథ్యంలోని తొక్కిసలాట చోటు చేసుకోవటం, ఊపిరాడకంతో మొత్తం 6 ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీస్ అధికారి, డిఎస్పీ స్థాయి అధికారి నిర్లక్ష్యమే కాకుండా స్థానికంగా ఉన్న అంబులెన్స్ సిబ్బంది ఇప్పటికే అంత పెద్ద మొత్తంలోని భక్తులు వస్తారు, టోకెన్లు జారీ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా
మనకి జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించి కూడా అనుభవాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం 108 అంబులెన్స్లను కూడా సిద్ధం చేసింది. అయితే ఘటన జరిగే ప్రాంతంలోనే అంబులెన్స్ డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే గాయాలతోని తీవ్రమైన ఊపిరాడక ఇబ్బంది పడుతున్న ఈ 6 హాస్పిటల్కి తరలించే క్రమంలో భాగంగా అక్కడ స్థానికంగా ఉన్న సిబ్బంది కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంబులెన్స్లను తరలించే ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. అయితే అంబులెన్స్ డ్రైవర్లు అందుబాటులో లేకపోవటం, డ్రైవర్లందరూ కూడా ఈ వాహనం ఎక్కడ ఉందో 108 వాహనం ఉందో అంబులెన్స్ అక్కడ లేకపోవడంతో దాదాపు అరగంట సేపటి వరకు కూడా అంబులెన్స్ కోసం వెయిట్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దీంతో ఒక్కసారిగా ఈ 6 ప్రాణాలు కోల్పోయినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఏదైతే ఉందో ఒక్కసారిగా గేట్లు తెరిచిన డిఎస్పీ సిబ్బంది కావచ్చు, దాంతోపాటు మరోపక్క అంబులెన్స్ డ్రైవర్లు కావచ్చు, ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వటం, ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం, చేతులు దులుపుకొని వెళ్ళిపోవటం. ఏదైతే సంధ్యా థియేటర్ల ఘటన చూసినట్టయితే ఒకరు చనిపోతాం, మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే ఆ సినిమాకి సంబంధించి హీరో కావచ్చు, దాంతోపాటు నిర్మాతలు కావచ్చు, థియేటర్కి సంబంధించిన యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం తిరుపతి ఘటన ఎవరు బాధ్యత తీసుకుంటారు? అధికార యంత్రాంగం బాధ్యత తీసుకుంటుందా? వేలాది మంది భక్తులు ఒక్కసారిగా వచ్చి టోకెన్లు తీసుకున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా లోపలికి వచ్చిన ప్రజలు భక్తుల మీద ఈ నెపం మోపుతారా? లేకపోతే ఒక్కసారిగా గేట్లు తెరిచిన పోలీస్ అధికారుల మీద ఈ తప్పు రుద్దుతారా? లేకపోతే ఘటన జరిగిన తర్వాత 108 సంబంధించిన అంబులెన్స్ సిబ్బంది అక్కడ అందుబాటులో లేకపోవడంతో 6 చనిపోవడంతో వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఎవరు ఈ ఘటనకు సంబంధించి బాధ్యత తీసుకుంటారు? దానిపై కూడా తీవ్ర స్థాయిలో ప్రజలు మాత్రం ఆందోళన గురి చేస్తున్నారు. ఎందుకంటే స్వామివారి దర్శనానికి తిరుమలకు ప్రతి ఏడాది ఏకుంఠ ఏకాదశి నాడు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఇటు టీటీడీ అధికారులకు తెలుసు, దాంతోపాటు తిరుపతి యంత్రాంగానికి తెలుసు. అయినా సరే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఉదయం నుంచే భక్తులు తాకిడి పెరిగింది. రాత్రి 9-10 గంటల్లో మరింత పెరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటలకు ఖచ్చితంగా టోకెన్లు జారీ చేస్తాం. ఇది పూర్తిగా ప్రతి ఏడాది చేస్తున్న ప్రక్రియ. ఏడాది కూడా అంతే స్థాయిలో భక్తులు వస్తారు. అయితే ఒక 2-3 సెంటర్లోని ఈ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి చూసినట్టయితే బైరాడి పడేడా, దాంతోపాటు విష్ణు నివాసం, ఈ 2 ప్రాంతాల్లో కూడా భక్తులు ఒక్కసారిగా రావటం, లోపల తొక్కిసలాట జరిగిన పరిస్థితి చూసినట్టయితే పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. దీనికి ఎవరు బాధ్యత వహించబోతున్నారు? ప్రభుత్వం 25 లక్షల చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దీంతో ఊరుకుంటారా? లేకపోతే పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకుంటారంత మాత్రం చూడాల్సిన అవసరం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే తొక్కిసలాట్ల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోని సర్వసాధారణమైన పరిస్థితి స్పష్టంగా ఉంది. సంధ్యా థియేటర్ ఘటన కావచ్చు, దాంతోపాటు తిరుపతి ఘటన కావచ్చు, 2 మాత్రం పూర్తి స్థాయిలోని ఒకే రకంగా మనకి స్పష్టంగా కనబడుతుంది. గేట్లు తెరవటం, ప్రజలు రావటం, వెనువెంటనే గేట్లు తెరవటం, లోపలికి రావటం, ఊపిరాడక తొక్కిసలాట చనిపోవటం. ఇదే ఇటు సంధ్యా థియేటర్ కావచ్చు, దాంతోపాటు తిరుపతి ఘటన 2 ఒకే రీతిలో కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది? ఈ ఘటనకు సంబంధించి ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటారా? లేకపోతే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపై చర్యలు ఉంటాయనేది మాత్రం చూడాల్సి ఉంది. స్పష్టంగా ఏదైతే ఉందో టీటీడీకి సంబంధించి సర్వదర్శనం కోసం వైకుంఠ ఏకాదశి రాజు టికెట్లకు సంబంధించిన ప్రక్రియ ప్రతి ఏడాది జరుగుతున్న సర్వసాధారణమైన ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియ చేసేటప్పుడు ఖచ్చితంగా స్వామివారి దర్శనాన్ని వైకుంఠ ఏకాదశి నాడు చేసుకుంటానికి చాలామంది భక్తులు వస్తారు. ఇటు ఆంధ్రప్రదేశే కాకుండా తమిళనాడు, ఉత్తరాంధ్ర, దాంతోపాటు ఇతర ప్రాంతాలు, ప్రధానంగా తెలంగాణ, కర్ణాటక లాంటి ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది ఇది జరుగుతున్న ప్రక్రియ. అయితే ఈ ఏడాది ఇలాంటి ఘటన చోటు చేసుకున్న పరిస్థితి చూసినట్టయితే అక్కడ ఏర్పాటు చేసిన టోకెన్లకు సంబంధించిన ప్రదేశం, అది ఎంతవరకు స్పేస్ ఉంది, ఎంతమంది భక్తులు ఇందులో రావే అవకాశం ఉంది, ఒకవేళ క్యూ లైన్ల కోసం గేటు ఓపెన్ చేస్తే లోపల ఎంతమంది భక్తులు వెళ్తారనే దానిపై కూడా పూర్తిగా అధికార యంత్రాంగం దీనికి సంబంధించిన అంచనా వేయకపోవటం, నిర్లక్ష్యంగా వివరించడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నంతగా మనకి స్పష్టంగా చెప్తుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే తిరుపతి ఘటన అధికారుల నిర్లక్ష్యం, స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో అత్యుత్సాహంగా వివరించడం, స్థానికంగా అంబులెన్స్ డ్రైవర్లు అందుబాటులో లేకపోవడంతో మొత్తం 6 చనిపోయినట్లుగా
స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సంధ్యా థియేటర్ ఘటన, దాంతోపాటు తిరుపతి ఘటన, రెండు అంశాలలో కూడా పూర్తి స్థాయిలోని అధికారుల నిర్లక్ష్యమే, దాంతోపాటు ఒక్కసారిగా గేట్లు తెరుచుకోవడంతో ఊపిరాడక చనిపోయిన ఘటనలు మాత్రం రెండు ఒక్కటే రీతిలో ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలపై ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు భక్తులతో పాటు ప్రజలకు కూడా తీవ్ర స్థాయిలో ఎదురు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.